ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్, ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈరోజు మనం లీలామృతంలో భాగంగా 32, 33 లీలలు చెప్పుకుందాం. ముందుగా 32వ లీల అపథ్య వైద్యం. స్వామివారి దగ్గరకు వచ్చే వారిలో కేవలం ప్రశ్నలు అడిగి చెప్పించుకోవడానికి మాత్రమే కాకుండా అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా వచ్చి స్వస్థత పొందిన అనేక మందిని మనం చూడొచ్చు. అలా వచ్చి స్వామివారి దయ వలన ఆరోగ్యం పొందిన తర్వాత స్వామి సేవలోనే తరించిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. అలా స్వామివారి సేవలో తరించిన భక్తుడైన బద్వేలు చలమానాయుడు పొందిన అనుభవం మనం ఇప్పుడు చూద్దాం. చలమానాయుడికి పురుగు చేష్ట చేసింది. దీనిని రింగ్వామ్ అంటారు. దీనివలన శరీరం అంతా బెందులు బెందులుగా ఏర్పడి జిల అంటే దురద తట్టుకోలేనంతగా ఉంటుంది. స్వామి కోటి తీర్థంలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వచ్చాడతను. అప్పుడు స్వామి తుంబూరా మీటుతూ నారాయణ స్మరణలో ఉన్నారు. స్వామివారి కోసం అలాగే కనిపెట్టుకొని 2 గంటల పైగా నిలబడి ఉన్నాడు. తర్వాత స్వామి కళ్ళు తెరిచి చూసి మీరెవరు అని అడిగారు. తన పేరు ఊరు చెప్పుకున్నాడు. నేను ఈ పురుగు చేష్టతో బాధపడుతున్నాను స్వామి, మీరు ఏదైనా చెప్తారని వచ్చాను అన్నాడు. స్వామివారు వెంటనే అదేమి చేయదులేయ్యా అని పైపంచలో నుండి గుప్పెడు పచ్చ పెసలు పెట్టి ఇవి రోజుకు 4 గింజలు తిను, తగ్గిపోతుంది అని చెప్పారు. స్వామివారు చెప్పినట్లుగా 4 గింజలు తిని మిగతావి మహాభాగ్యంగా మూటగట్టుకున్నాడు. అతను స్వామివారిపై అత్యంత విశ్వాసంతో వెంటనే పెసలు తిన్నాడు. మిగిలినవి స్వామి చెప్పిన విధంగా వాడుకోవడానికి భద్రపరుచుకున్నాడు. స్వామివారి దగ్గర 2 గంటల సమయం గడిపాడు. అతను స్వామి సామాన్యులు కారు అని అర్థం చేసుకున్నాడు. స్వామివారి పరిచయం పూర్వజన్మ సుకృతం అనుకుని కోటి తీర్థం గ్రామంలోకి వెళ్ళి తన బంధువులైన వారి ఇంట్లో ప్రత్యేకంగా స్వామి కోసం శనగలు బెల్లం దంపించి ముద్ద చేసి తీసుకొచ్చిచ్చాడు. స్వామి అది తీసుకుంటూ ఇదెందుకయ్యా, వేరుశనక్కాయలు తేకూడదా అన్నారు. ఈ రోజుకి ఇది ఉంచుకో స్వామి, ఊరికి వెళ్ళి ఈసారి వచ్చేటప్పుడు తెస్తా అని చెప్పి స్వామి దగ్గర సెలవు తీసుకున్నాడు. బద్వేలు వచ్చి స్వామివారు చెప్పిన విధంగా 4 రోజులు ఆ పెసలు వాడగానే అతని జబ్బు నయమైపోయింది. వెంటనే 5వ రోజు భక్తి శ్రద్ధలతో 10 సేర్లు వేరుశనగ పప్పులు ఒలిపించి బెల్లం తీసుకుని స్వామివారి దగ్గరికి వచ్చాడు. ఇన్నెందుకయ్యా, నా దగ్గర ఏముంది, ఎక్కడ పెట్టుకోవాలి అన్నారు స్వామి. గోతంతో సహా మీ దగ్గర ఉంచండి అని చలమానాయుడు బలవంతంగా స్వామికి సమర్పించాడు. అతనికి మంచి చెడ్డలు చెప్పి ఆశీర్వాద చీటి వ్రాసుకోమని చెప్పి స్వామి అభయముద్రను వేసి ఇచ్చారు. అప్పుడు అతను, స్వామి మా గ్రామంలో తమరు వచ్చి అడుగుపెట్టి మీ అనుగ్రహాన్ని అందించాలి అని అభ్యర్థించాడు. దానికి స్వామి దారి పడితే వస్తాలే అన్నారు. అదేవిధంగా కొద్ది రోజుల తర్వాత వెళ్ళారు. అలా ఆ గురు శిష్యుల అనుబంధం మొదలైంది. ఇక్కడ చలమానాయుడు విషయం గమనిస్తే రింగ్వామ్ జబ్బుకు పెసలు పూర్తిగా విరుద్ధమైనవి, కానీ అవి వాడుకుంటే జబ్బు తగ్గిపోయింది. ఇక్కడ మందులా పనిచేసింది పెసలు కాదు, స్వామివారి మాట. వారి సంకల్పంతో అనేక వ్యాధులు నయమవుతున్నాయి, మనుషులకు అలాగే పశువులకు కూడా. జబ్బు నెపంతో ఒకతను వచ్చాడు. స్వామి 2 గంటలు తన వద్ద ఉంచుకోవడం అంటే కర్మ క్షయం చేయడమే. అతనికిచ్చిన అపథ్య వైద్యం అసలు పెసలు తినకూడనివి. అయినా అతను స్వామివారి మీద విశ్వాసంతో తినడం, మొదటిసారి వచ్చి కృతజ్ఞతతో వ్యవహరించడం, ఇవన్నీ అతన్ని స్వామివారి అనుగ్రహానికి పాత్రుణ్ణి చేశాయి. గురువు అనుగ్రహాన్ని పొందడానికి కావలసిన అర్హులైన వారిని గురువే రప్పించుకొని సేవాభాగ్యాన్ని కల్పిస్తారట. స్వామివారి సేవలో తరించిన ఎందరో ఆనాటి అంకితభావాన్ని కలిగి ఉన్న భక్తులను ఆదర్శంగా తీసుకుని మనము కూడా స్వామివారి సేవలో తరిద్దాము. ఇప్పుడు 33వ లీల జిల్లేడు పత్ర ఆసనం గురించి తెలుసుకుందాం. స్వామివారు గొప్ప యోగ సాధకులని గతంలో కొన్ని లీలలలో మనం తెలుసుకున్నాం కదా. స్వామివారి అనుభవములు సేకరిస్తున్నప్పుడు కొంతమంది చెప్పిన లీలలు వింటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి లీలను ఒకదాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా వారి లీలలు చదువుతున్నప్పుడు వారి స్మరణ జరుగుతుంది. నిత్యం వారిని స్మరించుకుంటూ జరిగే ఈ లీలామృతాన్ని మనం చదువుతూ
మరొక భక్తునికి చెప్పి స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. స్వామివారి స్వగ్రామం నాగుల వెల్లటూరు అని చెప్పుకున్నాం కదా. ఆ ఊరు విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ స్వామి ఆ ఊరిలో మళ్ళీ అడుగు పెట్టలేదు. అనేక మంది వచ్చి బ్రతిమిలాడినా కూడా వెళ్ళలేదు. కానీ ఎవరు ఆ గ్రామం నుండి వచ్చినా వారి సమస్యలు విని తగిన పరిష్కారం సూచించారు. వచ్చిన అందరికీ స్వామివారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. అందుకే ఏ ఊరు ప్రజలు తనని పిచ్చి వెంకయ్య అని అవమానించారు, అదే ఊరి ప్రజల చేత ఆరాధించబడ్డారు స్వామి. కొన్ని లీలలు ఆ గ్రామంలో వారికి చూపించి తాను అవతార పురుషులు అని తెలుసుకునేలా చేశారు. ఆ గ్రామంలో నివసించే కూచి రోసెపు నాయుడు తాను ఇల్లు కట్టుకొని బావి తవ్వించుకోవాలని స్వామివారి దగ్గరికి వచ్చాడు. ఇతను వచ్చిన సమయంలో స్వామివారు స్నానానికి వెళ్ళి ఉన్నారు. ఇతను స్వామివారంటే అత్యంత భక్తి శ్రద్ధలు కలవాడు. వారిని దర్శించి చాలా రోజులు అవ్వడంతో త్వరగా స్వామిని చూడాలి అనే ఆత్రంతో స్వామి ఎక్కడ ఉన్నారు అని వెతుక్కుంటూ వెళ్ళాడు. స్వామివారి లీలా వినోదం చూడండి. ఆ భక్తుని అనుగ్రహించాలని దూరంగా నీటిపై శయన ముద్రలో దర్శనమిచ్చారు. ఆ సూర్యోదయ వేళ లేత ఎరుపు రంగు కాంతిలో దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న స్వామి రూపం శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై పవళించిన దృశ్యం వలె గోచరించింది అతనికి. అది చూసి ఎంతో తన్మయత్వం చెందాడు. దగ్గరకు వెళ్ళి తనివి తీరా చూడాలని ఏటికి దగ్గరగా వెళ్ళాడు. ఇంకా ఆశ్చర్యం కలిగింది. జిల్లేడాకులు నీటిపై పరుచుకుని వాటిపై శయన భంగిమలో ధ్యానంలో ఉన్నారు స్వామి. జలస్తంభన విద్య తెలిసిన సాధకులు నీటిపై శవాసనం వేసుకుని ఏకాంత ప్రదేశంలో సాధన చేస్తుంటారు. స్వామివారి సాధన అందుకు భిన్నమైనది. వారు ప్రకృతిలో ఉన్న పంచభూతాలను స్వాధీనపరుచుకొని లోక కళ్యాణం చేస్తున్నారు. జలయజ్ఞం, జలస్తంభనలు వారు అనేక ప్రాంతాల్లో చేసి తమ తపస్సు ద్వారా ఆయా ప్రాంతాలను, ఆశ్రిత భక్తజనులను పునీతులను చేశారు. స్వామివారు ధ్యానం నుండి బయటికి రాగానే స్వామివారిని దర్శించుకుని వచ్చిన పని చెప్పాడతను. గృహ నిర్మాణం ఎలా చేయాలో అతనికి గుర్తులు పెట్టుకోమని చెప్పి ఏ విధంగా కట్టుకోవాలి, ఏ దిక్కులో కట్టుకోవాలి, బావి ఎక్కడ తవ్వాలి అన్నీ చెప్పారు స్వామి. అతను సంతృప్తి చెంది స్వామివారిని ఒక్కసారి వచ్చి ఆశీర్వాదం అందించాలని కోరాడు. నాగుల వెల్లటూరు రావాలని కోరగానే, లేదయ్యా, ఇప్పుడు రాకూడదు, తీగలు అడ్డం వస్తాయి, నేను రాకూడదు, నేను చెప్పినట్టు కట్టుకో అని చెప్పి ఉత్తరం తూర్పు మూల మీద బావి తవ్వమని చెప్పారు. ఒక పుల్ల విరిచి తన చేతి మూర కొలతతో ఇచ్చి దీనిని ఉపయోగించి కొలత పెట్టుకోమని ఆ పుల్ల అతని చేతికిచ్చారు. అతను పరమానంద భరితంతో స్వామివారు రాకపోయినా వారు తాకి ఇచ్చిన ఆ పుల్లను కళ్ళకద్దుకొని స్వామివారికి కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నాడు. ఊరికి వచ్చి స్వామివారు చెప్పిన విధంగా చేశాడు. ఇంటి నిర్మాణం నిర్విఘ్నంగా జరిగిపోయింది. బావిలో మంచి నీరు పడ్డాయి. స్వామివారి సహస్తాలతో ఇచ్చిన ఆ పుల్లను స్వామి ప్రతిరూపంగా భావించాడతను. వారి ఆశీర్వాదంతో అతని సంకల్పం నెరవేరింది. నిత్యం స్వామివారి స్మరణలో ఇప్పటికీ ఆ కుటుంబం సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. స్వామివారి భక్తులు ఈ భక్తుడు పొందిన అనుభవాన్ని అనుభూతి చెందితే కలిగే ఆనందాన్ని మనం మాటలలో వర్ణించలేము. మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం. మరి ఈరోజు మనం 32, 33 లీలలను నిర్విఘ్నంగా కంప్లీట్ చేసుకున్నాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజ్కి జై. ఓం నారాయణ ఆది నారాయణ.